40 సంవత్సరాలుగా ఆధీనంలో ఉన్న రైతువారీ భూమిని కొంతమంది ఆక్రమణకు పాల్పడితే వారికి కొమ్ము కాస్తున్న వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై ఎమ్మెల్యేపై బురద జల్లుతున్నారని ఏఎంసీ మాజీ చైర్మన్ కమ్మిపల్లి శ్రీనివాసరావు అన్నారు. సర్వే నెంబర్ 186తో 1907లోనే తయారైన ఆర్ఎస్ఆర్ రిజిస్టర్లో రైతులకు సంబంధించిన భూమిగా నమోదై ఉందని తెలిపారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ భూమికి సంబంధించిన వివరాలను కమ్మిపల్లి శ్రీనివాసరావు వివరించారు. 40 సంవత్సరాలుగా రైతు ఆధీనంలో ఉన్న భూమిని 2009లో కొందరు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారన్నారు. ఈ స్థలానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కార్మిక నగర్లో ఇళ్లు కూర్చిన వారికి టీడీపీకి సంబంధం ఉందని అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిజానిజాలు తెలుసుకుని వార్తలు అందిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూమికి సంబంధించిన ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని, అసలు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధం లేదని ప్రకటించారని, అందువలన సదరు యజమానులకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీపై అసంబద్ధ ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నాయకులను హెచ్చరించారు. కార్మిక నగర్లో ఇళ్లు పోయాయని అంటున్న ఆక్రమణదారుల్లో అర్హులకు ప్రభుత్వ పరంగా ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయించి ఇళ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.